ప్రవీణ్, చెప్పు బాబు. బుల్బుల్కి ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? లేదు నానమ్మ, ఇంకా తనకి స్పృహ రాలేదు. ఇంకా సేపట్లో రావచ్చని చెప్పారు. నానమ్మ, మీకు విషయం చెప్పాలి. ఏంటో చెప్పు బాబు. నానమ్మ, మీరు ప్రజ్ఞావతితో మాట్లాడారా? తను ఏం చేయబోతుందో మీకు తెలుసు కదా? తను ఏం చేయబోయిందో నాకు తెలుసు బాబు. తను అభికి మొత్తం నిజం చెప్పేయాలనుకుంది. మరి ఏమైంది? తను అభికి ఏమైనా చెప్పిందా? లేదు బాబు. ప్రజ్ఞ నిజం మొత్తం అభికి చెప్పడానికి ముందే అభి స్వయంగా తన నోటి నుంచి తన గురించి నిజం మొత్తం చెప్పేశాడు. ఇప్పుడు వాడికి తన మీద చాలా కోపంగా ఉంది, చాలా ద్వేషిస్తున్నాడు. అందుకని ప్రజ్ఞ ప్రస్తుతానికి వెనకడుగు వేయాల్సొచ్చింది. వాడికేమీ చెప్పలేదు బాబు. ఇక తను ఎప్పటికీ అలా చెయ్యను అని చెప్పింది. నువ్వేమీ కంగారు పడద్దు బాబు. అలాగే నానమ్మ, జరిగిందంతా మన మంచిగా జరిగింది. నానమ్మ, ప్రజ్ఞావతిన ఒంటరిగా ఫీల్ అవుతుంది. తనకి ఎవరో ఒకరు తోడు కావాలి. బుల్బుల్ ఇక్కడే ఉంది కాబట్టి మీరే తన్ని చూసుకోవాలి. ప్లీజ్ తన్ని ఒంటరిగా వదలకండి. అలాగే బాబు, బుల్బుల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే నానమ్మ. ఆంటీ గారు, ప్రవీణ్, నువ్వు చాలా మంచి పని చేశావు. చక్కటి పువ్వులు తీసుకొచ్చావు బుల్బుల్ కోసం. తను లేచి చూస్తే చాలా సంతోషపడుతుంది. నువ్వు ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకుని వచ్చావు? నువ్వు అలాగే కళ్ళజోడు కూడా పెట్టుకుని వచ్చావు కదా? నువ్వు మీ మూడ్కి ఇప్పుడేమైంది? మీరు నాతో అసలు మాట్లాడాలనుకోవట్లేదు, నా మొహం కూడా చూడాలనుకోవట్లేదు కదా. ఇప్పుడు నేను మీతో మాట్లాడను. ఇప్పుడు నీతో ఎవరు మాట్లాడాలని అనుకోవడం లేదు. అదే నేను నా ఫుగ్గి. ఒక్క నిమిషం. అసలు మీకు నాతో మాట్లాడాలని లేకపోతే నేనేం వేసుకున్నాను అనే దాని గురించి మీరు పట్టించుకోకూడదు కదా. ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఇలా అడగాలని నాకేం ఆసక్తిగా లేదు. నేను కేవలం నాకున్న డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నాను అంతే. మీరు మీ డౌట్స్ అన్ని మీరే క్లియర్ చేసుకోండి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి. నేను ఎందుకు మర్చిపోతున్నానో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అసలు టోటల్గా రాయిలా మారిపోయావు అని. అయినా తప్పు నీది కాదు, నాదే అని ఒప్పుకుంటాను నేను. నాకెందుకు ఇలా అనిపించిందో తెలియదు. ఈ రాతి మనిషిలో నుంచి నా ఫుగ్గి వస్తుందని. అలాగే ఏమని చెప్తుందంటే నేను ఇక్కడున్నాను, నేను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు అని. నేను మర్చిపోయాను అసలు. వెళ్ళిపోయిన మనుషులు ఎప్పటికీ తిరిగి రారని. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను నీకు ఎప్పటి నుంచి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, నీకెందుకు అర్థం కావడం లేదు? ఇదైతే అలాగే ఉంది కదా, గోడకు బంతిని విసిరి కొడితే అది బౌన్సే వచ్చి మళ్ళీ నీకే తగులుతోంది. ఐ మీన్, నువ్వేమైనా చేయాలనుకునే ముందు దాని రిజల్ట్స్ గురించి ఎందుకు ఆలోచించావు? వచ్చే షడప్ తను. అట్లీస్ట్ నీకు సరిగ్గా మాట్లాడడం రాకపోతే కనీసం లెక్చర్ అయినా ఇవ్వకుండా ఉండు. నీకు కేవలం అవకాశం కావాలి కదా ప్రూవ్ చేసుకోవడానికి. సరే, నేను నీకు ఆ అవకాశం ఇచ్చేస్తున్నాను, తీసుకో. యు నో వాట్, నీకు నేను చెప్పేది అర్థం కావడం లేదు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. కానీ అభి చెప్పింది నీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అభి ఆ వ్యక్తిని వెతకడానికి వెళ్ళాడు. అతన్ని వెతికి తను ప్రవీణ్ కి అప్పగిస్తాడు. ఎందుకంటే ప్రవీణ్ ఆ వ్యక్తిని పనిష్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి. నువ్వు ఆలోచించు, ఒకవేళ నువ్వు దొరికిపోయావంటే అప్పుడు ప్రవీణ్ నిన్ను కూడా పనిష్ చేస్తాడు కదా. నువ్వెందుకు ఇంతగా వాగుతావు అసలు? అయినా నాకు ఒక్కో లైన్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను లోపలున్నాను, నేను కూడా అంతా విన్నాను. ఓకే, నీకు సరిగ్గా మాట్లాడడం రాకపోతే అట్లీస్ట్ సైలెంట్ గా ఉండు. ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకుంటే సొల్యూషన్ చెప్పు, అంతేగాని నా బుర్ర పాడు చేయొద్దు. ఓకే, ఒక పని చేయి. అన్నిటికంటే ముందు నువ్వు విజయ్కి ఫోన్ చేయి. అలాగే తనకు చెప్పు అభికి ఎక్కడ కనిపించకూడదని. జీవితంలో మొదటిసారి నువ్వు పనికొచ్చే మాట ఇప్పుడు మాట్లాడావు. ఏమైంది? తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓ మై గాడ్, ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది ఆలియా? నువ్వు అయిపోయావు. ఆలియా, ప్లీజ్ ప్లీజ్ నాకు ఒక ఫేవర్ చేయి. ఒకవేళ నువ్వు దొరికిపోయావంటే ప్లీజ్ నా పేరు మాత్రం బయటకు చెప్పొద్దు. యూనో, అయినా ఈ ప్లానింగ్ మొత్తం నువ్వే చేసావు, అసలు ఇందులో ఇన్వాల్వ్ కూడా అవ్వలేదు నేను. నువ్వు అందరికంటే చాలా సెల్ఫిష్ అమ్మాయి తను. యూనో వాట్, నేను ఇంతకంటే ఎక్కువేమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నెగిటివ్ గా మాత్రం మాట్లాడుకో, నోరు మూసుకో. నన్ను ఆలోచించి నువ్వు ఏం చేయాలనేది. అన్నిటికంటే ముందు మనం అన్నయ్య మీద నిఘా వేసించాలి. అన్నయ్య ప్రజ్ఞ ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారనేది ఇంటికి వెళ్ళి చూద్దాం పద. మరి విజయ్ సంగతి?
నేను తనకి మెసేజ్ పెట్టేశాను నాకు కాల్ బ్యాక్ చేయమని. పద వెళ్దాం. ఒకవేళ నీకు తెలిస్తే ప్రజ్ఞని ఎవరో చంపబోతున్నారని నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టావు? ఒంటరిగానే అంతా చెయ్యాలనుకున్నావా? ఇప్పుడు చూడు, బాధను కూడా నువ్వు ఒక్కదానివే భరించాల్సి వస్తోంది. నానమ్మ మనందరం పార్టీని ఎంజాయ్ చేయడం తను చూసింది. ఆ టైంలో మనకి దీని గురించి ఏమైనా తెలిసిందంటే మనం టెన్షన్ పడతామని తను చెప్పలేదనుకుంటా. తను ఈ విషయాన్ని తెలుసుకోగలిగింది కాబట్టే తను ఆ వ్యక్తిని ఫాలో అయింది, ప్రజ్ఞావతిని కాపాడగలిగింది. అదే నేను అడుగుతున్నాను. సంతోషాన్ని అందరం కలిసి పంచుకున్నప్పుడు బాధని ఎందుకు పంచుకోకూడదు? వదిలేయండి నానమ్మ, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇక జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. నానమ్మ, ఇప్పుడు మనం కేవలం చేయాల్సిందల్లా ఒకటే, బుల్బుల్కి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాడిని ఎలా పట్టుకోవాలి, ఏం చెయ్యాలి అని మాత్రమే. రండి డాక్టర్ గారు. వీక్నెస్ అయితే కొంచెం ఉంది, అందుకే తను అస్సలు స్ట్రెస్ తీసుకోకూడదు. అలాగే మాట్లాడటానికి కూడా అసలు ప్రయత్నం చేయకూడదు. నేను నిద్రపోవడానికి ఇంజెక్షన్ ఇస్తాను. తను ఎంత రెస్ట్ తీసుకుంటే అంత త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. సారీ బుల్బుల్, కానీ ఈ విషయంలో నేను కూడా ఏమీ చేయలేను. ఎందుకంటే నువ్వు వీలైనంత త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనం ఎక్కడికి వెళ్తున్నాం? నాకు తెలీదు. తెలీదు అంటే ఏంటి ఉద్దేశం? మనం ఎందుకు వెళ్తున్నామో అదైతే నీకు బాగా తెలుసు, కానీ మనం ఎక్కడికి వెళ్ళాలో అది తర్వాత డిసైడ్ చేసుకుందాం. చూడు, మన మధ్య ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాటిని ప్రస్తుతం కాసేపటికి సైడ్లో పెట్టేసి మనం ఒకటిగా కలిసి ఈ మ్యాటర్లో పనిచేస్తే బాగుంటుంది. అప్పుడే మనం ఆ వ్యక్తిని పట్టుకోగలుగుతాం, బుల్బుల్కి ఈ పరిస్థితిని తీసుకొచ్చిన వ్యక్తిని. నేనెప్పుడు మీతో పాటే ఉన్నాను. ఎప్పుడూ అవసరం లేదు. ఈ మ్యాటర్ సాల్వ్ అయ్యే వరకు ఉంటే అంతే చాలు. ఒకవేళ నీకు ఇలా అనిపించట్లేదు కదా, నిన్ను చంపడానికి ప్రయత్నించాడు కాబట్టి నేను తన్ని పట్టుకోవాలనుకుంటున్నానని. నేను అతన్ని ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నానంటే అతను నా ఇంట్లోకి వచ్చి నా ఇంట్లో వాళ్ళని చంపడానికి ప్రయత్నించాడు కాబట్టి. నీకు ఇది కూడా తెలుసు కదా, నా ఇంట్లో వాళ్ళ సెక్యూరిటీ నాకు ఎంత ముఖ్యం అనేది. ఎవరికైనా ప్రమాదం తలపెట్టాలని ప్రయత్నిస్తే అది నేను కొంచెం కూడా భరించలేను అని. అలా ఎందుకు తల ఊపుతున్నావు? నన్నేం చేయమంటారు? ఈ మిషన్లో మన ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి నువ్వు నా పార్ట్నర్గా మారిపోయావని అపోహలు అయితే లేవు కదా నువ్వు. చూడు, నువ్వు నాతో పాటు ఈ మిషన్లో ఎందుకు ఉన్నావు అంటే నువ్వు చాలా కన్నింగ్. అందుకే కన్నింగ్గా ఆలోచించే వాళ్ళ గురించి నీకు బాగా తెలుస్తుంది కాబట్టి. మీకు నేను కన్నింగ్గా కనిపిస్తున్నానా? నేను నిన్ను కన్నింగ్ అని చెప్పాను, అమాయకురాలు అనలేదు. వెంటనే అమాయకంగా మొహం పెట్టావు. ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఇప్పుడు మనం ఏం చేయాలో అది చెప్పు నాకు. నాకేమనిపిస్తోందంటే ఇదంతా ఎక్కడైతే మొదలయ్యిందో అక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి అని. అంటే ఆ పార్టీకి ఎంతమంది అయితే వచ్చారో మనం వాళ్ళందరితో మాట్లాడితే బాగుంటుంది. ఒకవేళ వాళ్ళల్లో ఎవరికైనా ఏదైనా అనుమానంగా వింతగా అనిపించిందేమో ఎవరైనా నోటీస్ చేసి ఉండొచ్చు కదా. కానీ ఆ పార్టీలో పిలవకుండా ఎవరు రావడం కుదరలేదు. మోహం కోసం వచ్చిన మీరా కాదు కదా? నా చెయ్యి వదులు. నీకెంత ధైర్యం ఉంటే నా చెయ్యి పట్టుకుంటావు? లీవ్ మై హ్యాండ్. జస్ట్ లీవ్ మీ. లీవ్ మీ కాదు, లవ్ మీ చెప్పు. చాలా చక్కగా ఉంటుంది. ఆలియా! ఇదేంటి నువ్వు ఐ లవ్ యూకి బదులు ఆలియా అని అంటున్నావు?